హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే సిబిసిఎస్ టీచింగ్ యాప్టిట్యూడ్. ఫస్ట్ వన్, వాట్ ఈజ్ సిబిసిఎస్ ఫుల్ ఫామ్ అనేది చూద్దాము. సిబిసిఎస్ అంటే మనకి చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. సో దీని యొక్క ఓవర్వ్యూ చూద్దాము. సో దీన్ని అయితే మనకి 2015లో ఇంట్రడ్యూస్ అయితే చేశారు. దీని యొక్క ప్లాన్ ఏంటంటే ఇది 11th ప్లాను. సో ఇది 5 years అండ్ 11th అండ్ 5 years ప్లాను. సో 2007 నుంచి 2012 మధ్య దీన్ని ప్లాన్ చేశారు. అండ్ నెక్స్ట్ 2015లో అయితే ఇంట్రడ్యూస్ చేశారు. దీన్ని ఇంప్లిమెంట్ ఎవరు చేశారంటే ఢిల్లీ యూనివర్సిటీ వాళ్ళు అయితే ఇంప్లిమెంట్ చేశారు. దీన్ని రికమెండ్ ఎవరు చేశారంటే యూజీసీ అకాడమిక్ రిఫార్మ్ కమిటీ అనేవాళ్ళు. అండ్ దీన్నే మనం ఏమంటారంటే కెఫ్టీరియా సిస్టమ్ లేదంటే లెర్నర్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ కూడా పిలుస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం మీనింగ్ చూద్దాము. మీనింగ్ ఆఫ్ సిబిసిఎస్ allow students to choose subjects from a list of prescribed courses. సో దీంట్లో ఏంటంటే స్టూడెంట్స్ అనేవి చూస్ చేసుకోవచ్చు సబ్జెక్ట్స్. కోర్ కానీ ఎలెక్టివ్ కానీ మైనర్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ. కోర్ అంటే కంపల్సరీగా మెయిన్ సబ్జెక్టు, ఇది కంపల్సరీగా అయితే తీసుకోవాలి. ఎలెక్టివ్ అనేది ఇది ఆప్షనల్ సబ్జెక్టు. మైనర్ అనేది స్మాల్ కోర్సెస్. అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనేవి కమ్యూనికేషన్ స్కిల్స్ కోసం. అండ్ నెక్స్ట్ ఏంటంటే నాట్ ఆల్ కోర్సెస్ క్యారీ ఈక్వల్ వెయిట్. సో మనకి ప్రతి ఒక్క కోర్సెస్ అనేవి ఈక్వల్ వెయిట్ అనేవి ఉండవు. సో కోర్కి ఒక వెయిట్ ఉండిద్ది, ఎలెక్టివ్కి ఒక వెయిట్ ఉండిద్ది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫోకస్ ఈజ్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. ఇది ఎక్కువ అవుట్కమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. కోర్సెస్ మే ఇంక్లూడ్ లెక్చర్స్, ట్యూటోరియల్స్, ల్యాబ్ వర్క్, ఫీల్డ్ వర్క్, అవుట్ రీచ్ ప్రాజెక్ట్స్ ఎక్సెట్రా. ఈ కోర్సెస్లో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అవుతాయంటే లెక్చరర్స్ కానీ, ట్యూటోరియల్స్ కానీ, ల్యాబ్ వర్క్, ఫీల్డ్ వర్క్, అవుట్ రీచ్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి కీ టర్మ్స్, క్రెడిట్ పాయింట్స్. ఈ క్రెడిట్ పాయింట్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తా అంటే గ్రేడ్ పాయింట్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ క్రెడిట్స్. మనకి ఏ గ్రేడ్ వచ్చిందో ఆ గ్రేడ్ యొక్క పాయింట్స్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్రెడిట్స్ ఎన్ని వచ్చాయో వాటితో. అండ్ నెక్స్ట్ వన్ గ్రేడ్ పాయింట్స్ ఎలా చేస్తా అంటే న్యూమరికల్ వెయిట్ ఆఫ్ ఈచ్ లెటర్. సో మనకి ఏంటంటే 1 to 10 గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కదానికి అవైతే ఇస్తారు. అండ్ నెక్స్ట్ వన్ లెటర్ గ్రేడ్స్ పెర్ఫార్మెన్స్ లెవెల్స్కి. సో ఓ అంటే అవుట్ స్టాండింగ్, ఏ అంటే గుడ్, ఏ ప్లస్ అంటే వెరీ గుడ్, అలా లెటర్ గ్రేడ్స్ అనేవి ఉంటాయి. సో ఇవి మీరు డిగ్రీలో అయితే చూడవచ్చు. డిగ్రీ రిజల్ట్స్లో అయితే మనకైతే ఇస్తారన్నమాట ఎంత గ్రేడ్ వచ్చింది. అండ్ లెటర్ గ్రేడ్స్ అనేవి కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే ఫ్రీడమ్ టు పిక్ సబ్జెక్ట్స్ బెనిఫిషియల్ టు స్టూడెంట్ గోల్స్. సో ఇక్కడ ఏంటంటే ఏ స్టూడెంట్ కావాల్సిన ఆ సబ్జెక్టులు వాళ్ళే పిక్ చేసుకోవచ్చు ఫ్రీడమ్గా, అంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే అది. లీడ్స్ టు క్వాలిటీ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్. దీని ద్వారా ఏంటంటే దీంట్లో ఈ సిబిఎస్లో ఏంటంటే క్వాలిటీ టీచింగ్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సపోర్ట్ అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్ నీడ్స్. దాంతోపాటు అడ్వాన్స్ ఎడ్యుకేషన్ నీడ్స్ ఏవైతే అవసరం ఉంటాయో దాన్ని కూడా అయితే దీంట్లో ఇన్వాల్వ్ అయితే చేశారు, సపోర్ట్ అయితే చేసిద్ది అన్నమాట. నెక్స్ట్ వన్ ఆఫర్స్ మల్టీ డైమెన్షనల్ లెర్నింగ్. అంటే థియరటికల్గా అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఈ సిబిసిఎస్లో అయితే ఇస్తారు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అయితే. సో మీకైతే అర్థమైంది అనుకుంటాను. ఇంకేదైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మరో కొత్త టాపిక్తో అయితే మీ ముందుకు వస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అనేది నేను ప్లేలిస్ట్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరైతే రిమైనింగ్ టాపిక్స్ టీచింగ్ యాప్టిట్యూడ్లో చేయలేదో ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.